డివైన్ సైన్ దైవ సంకేతం బుధవారం జూన్ 18, 2025 దేవుని నుండి ఒక సూచన. కీర్తనలు 51:7. నేను పవిత్రుడగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపుము, హిమము కంటెను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము. ఈనాటి దైవాంశము హిస్సోపు. లేవియాకాండము 14:4. యాజకుడు పవిత్రత పొందగోరు వాని కొరకు సజీవమైన 2 పవిత్ర పక్షులను, దేవదారు కర్రను, రక్తవర్ణము గల నూలును, హిస్సోపును తెమ్మని ఆజ్ఞాపింపవలెను. హిస్సోపు అనునది దక్షిణ ఐరోపా, మధ్య ప్రాచ్యం, మధ్య ఆసియాలో పెరిగిన సతత హరిత మొక్క. ఇది విలువైన సువాసన, ఔషధ గుణాలు గలది. ఈ మొక్క నుండి తయారు చేసిన టీ గొంతు, ముక్కు మరియు ఊపిరితిత్తులలోని శారీరక సమస్యలని నివారించుటకు, చర్మంపై గాయాలకు ఔషధ తైలం వలె ఉపయోగపడుతుంది. హిస్సోపు ఔషధ మూలిక. నాడీ వ్యవస్థకు మద్దతునిచ్చే ప్రశాంతత కొరకు దీనిని ఉపయోగిస్తారు. హిస్సోపు స్వచ్ఛతను సూచిస్తుంది. ఇది భూమి నుండి వచ్చే స్వచ్ఛతను సూచిస్తుంది. హిస్సోపును స్నానానికి ఉపయోగిస్తారు. శాంతపరచడం, శుభ్రపరచడం, శుద్ధి చేయడం దీని లక్షణాలు. రాబోయే విపత్తు నుండి ఇశ్రాయేలీయులను రక్షించడానికి దేవుడు హిస్సోపును ఒక రకమైన పెయింటింగ్ బ్రష్గా ఉపయోగించి ప్రతి ఇంటి ద్వారం పైభాగంలో 2 వైపులా గొర్రెపిల్ల రక్తాన్ని పూయాలని తెలిపాడు. యాజకులు కొన్ని శుద్ధీకరణ ఆచారాలలో హిస్సోపును ఉపయోగించడం ఆనవాయితీ. దావీదు రాజు తన జీవితంలో పాపంతో పోరాడుతున్న సమయంలో దేవునికి వ్యక్తిగతంగా విన్నవించుకునే క్రమంలో హిస్సోపుతో ఆచారబద్ధంగా కడగమని దేవుణ్ణి ప్రార్థించాడు. హిస్సోపుతో నన్ను శుద్ధి చేయుము, నా పాపము పరిహరింపుము, అప్పుడు నేను మంచు కంటే తెల్లగా ఉంటాను అని ప్రార్థించాడు. క్రొత్త నిబంధనలో యేసు సిలువపై వ్రేలాడుతూ మన పాపాలను శుద్ధి చేయుటకు తన రక్తాన్ని చిందించినప్పుడు హిస్సోపు ఆయనకు ఓదార్పునిచ్చే సాధనంగా ఉండినట్లు గమనిస్తాం. మన పాపాల నుండి శుద్ధి చేసుకొనుటకు పాత నిబంధనలో దేవుడు మనకిచ్చే అవకాశాన్ని హిస్సోపు సూచిస్తుంది. ఈ సందర్భంగా దేవుడు మనతో మాట్లాడుచున్న దైవాంశము 1 యోహాను 1:7. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును. దేవుడు మనల దీవించి హిస్సోపు వంటి తన రక్తముతో మన పాపములను పవిత్రపరచి హిమము కంటెను తెల్లగా నుండినట్లు మనలను కడిగి పవిత్రపరచునుగాక. ప్రార్థన. మా ప్రియ పరలోక తండ్రి, హిస్సోపు వంటి నీ కుమారుడైన యేసు రక్తముతో మమ్మును ప్రతి పాపము నుండి పవిత్రపరిచి మేము హిమము కంటెను తెల్లగా నుండినట్లు నీ కృప మాకు దయచేయము. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.